చాలామంది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్తో వచ్చే పేషెంట్స్ హిస్టరీ తీసుకున్నప్పుడు మనకి ప్రీవియస్గా ఒకసారి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది మేడం, బట్ మాకు ప్రెగ్నెన్సీలో బేబీ ఏం కనిపించలేదు, మళ్ళీ బ్లీడింగ్ అయిపోయింది అని చెప్తూ ఉంటారు. సో అసలు ఇది ప్రెగ్నెన్సీ అయినా, ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ అయితే దాన్ని ఏమంటారు అనేది చూద్దాం. సో ఇట్లాంటి హిస్టరీ ఉన్నప్పుడు మోస్ట్ కామన్ ఏంటంటే మనకి బ్లడ్లో కానీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కానీ పాజిటివ్ వస్తుంది, కానీ మనకి తర్వాత చూసుకున్నట్లయితే వాళ్ళకి స్కాన్లో బేబీ అనేది ఫామ్ కాదనమాట, బ్లీడింగ్ అయిపోతుంది. దీన్ని మనం బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అని అంటాము. సో ఇలా ఎందుకు అయింది అని అడుగుతూ ఉంటారు కదండి. సో ఇట్లా మోస్ట్ కామన్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఇట్లా బేబీ కనిపించకుండా బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అనేది ఎందుకు వస్తుంది అని అంటే మోస్ట్ కామన్ రీజన్ క్రోమోజోమల్ ఎబ్నార్మాలిటీస్ అనమాట. అంటే మనకి బ్లడ్లో పాజిటివ్ వస్తుంది కానీ ఆ బేబీ అనేది హెల్దీగా ఫామ్ అవ్వకపోవడం. సో దాంట్లో సమ్ కైండ్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లం కానీ, లేదంటే ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాం. సో బేబీ సరిగ్గా అతుక్కోకపోయినా, సో ఇలాంటి వాళ్ళకి మనకి బ్లడ్ వాల్యూ పాజిటివ్ వస్తుంది కానీ మనకి వెంటనే బ్లీడింగ్ అనేది బేబీ ఫామ్ కాకముందే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో చాలామంది ఇట్లా బయోకెమికల్ ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అని భయపడుతూ ఉంటారు కదా. సో ఇది కంప్లీట్లీ నార్మల్ అనమాట. సో చాలామందికి మనం ఫస్ట్ టైం కన్సీవ్ అయినప్పుడు ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అనేది కామన్గా చూస్తూ ఉంటాము. సో వన్స్ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ మనకి ప్రెగ్నెన్సీ రాదు అని ఏమి ఉండదు. సో చాలామంది పేషెంట్స్ ఫస్ట్ 1-2 టైమ్స్ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు మళ్ళీ నార్మల్గానే కన్సీవ్ అయ్యి డెలివరీ కూడా అవుతారండి. సో మీకు ఎప్పుడైనా ఇట్లా బయోకెమికల్ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే మీ ఏం వరీ అవ్వదు, మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సార్ట్అవుట్ చేసి మీ ప్రెగ్నెన్సీ ఎట్లా ప్లాన్ చేయాలి అనే దాంట్లో మీకు హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ.